ప్రపంచం మొత్తం నిద్రలో ఉంది, కానీ నా హృదయం మాత్రం ప్రశ్నలతో మేల్కొని ఉంది. బాధ ఎక్కువైపోయినప్పుడు మనిషి నిశ్శబ్దాన్నే ఆశ్రయిస్తాడు. కుటుంబ సమస్యలు, అప్పులు, అవమానాలు, విఫలమైన కలలు ఇవన్నీ నా హృదయాన్ని మెల్లగా విరగదీస్తున్నాయి. ఆ రోజు బైబిల్ తెరిచినప్పుడు ఒక వాక్యం నా ఆత్మను కదిలించింది. ఈ జాతి ఉపవాస ప్రార్థన వలననే వెళ్ళును. ఆ రోజు నేనొక నిర్ణయం తీసుకున్నాను. ప్రపంచాన్ని కాదు, దేవుణ్ణి వెతకాలని. మనుషులను కాదు, ప్రార్థనను ఆశ్రయించాలని. మొదటి రోజు చాలా కష్టంగా అనిపించింది, ఆకలి వేధించింది, బలహీనంగా అనిపించింది. కానీ నా హృదయం మాత్రం దేవుని కోసం మరింత దాహపడింది. దేవుడా, నా జీవితాన్ని మనుషులు మార్చలేకపోయారు, కానీ నువ్వు మార్చగలవు. ఈ కన్నీళ్లను సాక్ష్యంగా మార్చు ప్రభువా. ఆ రాత్రి నా సమస్యలు పోయలేదు, కానీ నా భయం పోయింది. ఎంతో కాలం తర్వాత నా హృదయంలో నిజమైన శాంతి మొదలైంది. ఉపవాస ప్రార్థన దేవుణ్ణి మార్చదు, మనల్ని మారుస్తుంది. నేను మెల్లగా మారుతున్నాను. నా లోపల కొత్త ఆశ పుడుతోంది. నేను సమస్యల మధ్యలో దేవుణ్ణి వెతికాను. ఉపవాస ప్రార్థనలో సమాధానం కనుగొన్నాను. మనుషులు ఇవ్వలేని శాంతిని దేవుడు నాకిచ్చాడు. ఈ వీడియో చూస్తున్న నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్విప్పుడు బాధలో ఉండొచ్చు, ప్రార్థనలు ఫలించడం లేదనిపించొచ్చు, దేవుడు నిన్ను మర్చిపోయాడనిపించొచ్చు. కానీ గుర్తుంచుకో, ఉపవాస ప్రార్థనలో కార్చిన ఒక్క కన్నీరు కూడా దేవుడు మర్చిపోడు. మనుషులు నీ బాధను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నీ హృదయస్వరాన్ని వింటున్నాడు. ఈ రోజు నువ్వు విరిగిపోయి ఉండొచ్చు, కానీ రేపు అదే జీవితం సాక్ష్యంగా మారుతుంది. ఎందుకంటే ప్రార్థనలో మోకాళ్లపై పడిన మనిషిని దేవుడు ఒకరోజు ప్రపంచం ముందు నిలబెడతాడు. ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవుణ్ణి వెతికితే ఒకరోజు దేవుడు నీ జీవితాన్ని మార్చి ప్రపంచానికి చూపిస్తాడు. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే ఆమెనని కామెంట్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ప్రార్థన అవసరతలేమన్నా ఉంటే కామెంట్లు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం.